బీజేపీ కొత్త రథసారథి నియామకం ఇప్పట్లో లేనట్టేనా? మరో 6 నెలలు కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ గా కొనసాగనున్నారా? వడపోతలు పూర్తయిన తర్వాత ఎండుకాడు పడే సమయంలో ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? ఏ క్షణమైనా కాషాయ రథసారథి ప్రకటిస్తారనుకుంటే వాయిదా టాక్ ఎందుకొస్తోంది? అసలు బీజేపీ అధిష్టానం ఏం ఆలోచన చేస్తోంది? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లేనా? ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? మరో 6 నెలలు కిషన్ రెడ్డి చీఫ్ గా కొనసాగనున్నారా? వడపోత కంప్లీట్ అయింది, ప్రకటన రావడమే ఆలస్యం అన్నంత ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి పొలిటికల్ పిక్చర్ ని తలపిస్తోంది. ఆల్మోస్ట్ స్టేట్ చీఫ్ సెలక్షన్ కంప్లీట్ అయిందని, ఏ క్షణమైనా కాషాయ రథసారథి ఎంపికపై ప్రకటన రావచ్చని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చేలా ఉందట బీజేపీ అధిష్టానం. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయంలో 6 నెలల పాటు సైలెంట్ గా ఉండడమే బెటర్ ఆప్షన్ గా భావిస్తోందట హైకమాండ్. తెలంగాణ బీజేపీ పెద్దల మౌనం వెనుక రీజన్ లేకపోలేదు. తెలంగాణ బీజేపీలో పాత నేతలు, కొత్తగా వచ్చిన నేతలు, దూకుడుగా వ్యవహరించే లీడర్స్, ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో గ్రూపులు కట్టుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి పలానా క్వాలిటీస్ ఉన్నవారికే ఇవ్వాలని ఓ వర్గం చెబుతూ ఉంటే, క్వాలిటీస్ కాదు సీనియారిటీ ఇంపార్టెంట్ అన్నది మరో వర్గం వాదనట. ఇలా నేతలు ఎవరికి వారే తమ ప్రాధాన్యతల్ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేయడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని డైలమాలో పడిపోయిందట బీజేపీ హైకమాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికి బీజేపీ అధ్యక్షుడి బాధ్యతల్ని అప్పగిస్తే మిగతా వర్గాలు అలకబోనడంతో పాటు అసంతృప్తి జ్వాలలు రగిల్చే అవకాశం ఉందని ఢిల్లీ పెద్దలు అనుమానిస్తున్నారట. నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ 6 నెలలుగా కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, రామచందర్ రావు లాంటి నేతల పేర్లను పరిశీలించారు. ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి మైలేజ్ వస్తుందో అని బీజేపీ హైకమాండ్ అభిప్రాయ సేకరణ కూడా చేసింది. ఈ క్రమంలో పార్టీలో ఎక్కడా ఏకాభిప్రాయం లేదనే విషయం అధిష్టానానికి స్పష్టంగా అర్థమైంది. కొత్తగా వచ్చిన వారికి చీఫ్ బాధ్యతలు ఇవ్వకూడదని పాత వర్గం ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిందని సమాచారం. మరోవైపు అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు సైతం హైకమాండ్ ముందు రకరకాల కండిషన్స్ పెట్టారని తెలుస్తోంది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ముందుగా పరిశీలించారట కమలం పెద్దలు. అయితే తనకు తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే కేంద్ర మంత్రి పదవిని తొలగించవద్దని బండి సంజయ్ కండిషన్ పెట్టారని కమలం ఆఫీసులో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికి 2 పదవులు ఇస్తే ఎలా అనే ఆలోచనలో పడిందట బీజేపీ హైకమాండ్. ఇక మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరును సైతం పరిశీలించారు అధిష్టానం పెద్దలు. అయితే తనను 2028 చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగించాలని ముందే చెప్పేశారట ఈటెల. అందుకే ఈటెల విషయంలో ఎటు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మరికొందరి పేర్లను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పరిశీలించినా మెజారిటీ వర్గాల నుంచి ఏకాభిప్రాయం రాకపోవడంతో వెనక్కి తగ్గిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇలా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక హైకమాండ్ కు కత్తి మీద సాములా మారిందట. కాస్త టైం తీసుకుని రథసారథిని ఎంపిక చేయడమే బెటర్ ఆప్షన్ అనుకుంటుందట బీజేపీ అధిష్టానం. మరికొన్నాళ్లు అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేసి ప్రస్తుతం బీజేపీ చీఫ్ గా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే కొనసాగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట బీజేపీ పెద్దలు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని నియమించాలనే డిసిషన్ కు వచ్చినట్లు సమాచారం. అయితే అప్పటిలోగా తెలంగాణ బీజేపీలో ఉన్న గ్రూపులు, వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాలి అనేది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.